అయిపోయింది, అంతా అయిపోయింది. ప్రపంచ పెద్దన్న అమెరికా అధ్యక్షుడి కళ కలగానే మిగిలిపోయింది. ఈసారి నోబెల్ శాంతి బహుమతి నాకే, ఎక్కడికెళ్ళినా ట్రంప్ నోట ఇదే మాట. అసలు ప్రపంచ దేశాలను అల్లాడించి పాడేశాడు మన ట్రంప్ మామ. అలా కుదరదేమో అంటే షట్ 8 యుద్ధాలను ఆపేశాను, నాకు కాకుంటే ఇంకెవరికి ఇస్తారని దబాయించి పారేశాడు. అసలే ట్రంప్ ఆ పైన నోబెల్ ప్రైజ్ కావాలని మంకు పట్టుపట్టాడు. అయినా అవార్డులు అర్హత సాధిస్తే వస్తాయి, కానీ నాకు ఇవ్వాల్సిందేనని లొల్లి చేస్తే వస్తాయా? రావు కదా. పాపం ఇదే విషయం తాజాగా అవగతమైంది ట్రంప్కు. దీంతో పాపం ఏం చేయాలో అర్థం కాక తలపట్టుకుంటున్నాడు ట్రంప్. ఎప్పుడైతే ట్రంప్ రెండోసారి వైట్ హౌస్ లో అడుగుపెట్టారో అప్పటి నుంచి మొదలైంది ట్రంప్ నోబెల్ పీస్ ప్రైజ్ రచ్చ. నోబెల్ బహుమతి కోసం 2 ఏళ్లుగా తీవ్రంగా ఆరాటపడ్డారు. ఇందుకోసం దీర్ఘకాలంగా కొనసాగుతున్న యుద్ధాలతో పాటు అనేక ఘర్షణలు ఆపానంటూ స్వయంగా ఆయనే ప్రకటించుకున్నారు. ఈ క్రమంలోనే పాక్ సైన్యాధిపతి మునీర్తో సహా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహులు ట్రంప్ పేరును నోబెల్ బహుమతికి నామినేషన్ కు పంపించారు. నోబెల్ శాంతి బహుమతిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకే దక్కిన నోబెల్ శాంతి బహుమతి తనకెందుకు దక్కదని పంతం పట్టాడు. ఏమీ చేయకపోయినా ఒబామాకు ఇచ్చారని, 8 యుద్ధాలు ఆపిన తనకు ఎందుకు రాదు అని బీరాలు పలికారు. గాజాలో శాంతి నెలకొల్పడంతో సహా తాను 8 యుద్ధాలను ఆపడంలో విజయం సాధించానంటూ పదే పదే ప్రపంచ దేశాల్లో జరిగిన సమావేశాల్లో చెప్పుకొచ్చారు. తనకు నోబెల్ బహుమతిని ఇవ్వకపోవడాన్ని ట్రంప్ తప్పుపట్టారు. ఒబామా ఏమీ చేయలేదని, పైగా అమెరికాను నాశనం చేశారని విమర్శలు చేశారు. ఒబామా ఏమీ చేయకపోయినా అవార్డు పొందాడు. యుఎస్ ను నాశనం చేసినందుకే ఒబామాకు బహుమతి ఇచ్చారా అంటూ అక్కసు వెళ్లగక్కారు. Obama got a prize. He didn't even know what he got. He got elected, and they gave it to Obama for doing absolutely nothing but destroying our country. No, he was not a good president. The worst president was Sleepy Joe Biden. But Obama was not a good president. Are you going to do something with the Hezbollah? They gave him a prize. How many months after he won the election, then they gave him the Peace Prize, right? It was right after he was elected. My election was a much more important election. కర్ణుడి చావుకు 1,00,000 కారణాలు ఉన్నట్టు ట్రంప్నకు నోబెల్ అవార్డు దక్కకపోవడానికి అన్ని కారణాలే ఉన్నాయి. ఈ ఏడాది నోబెల్ శాంతి పురస్కారానికి 338 ఎంట్రీలు రాగా అవన్నీ ఫిబ్రవరిలోనే ముగిశాయి. ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టింది జనవరి చివర్లో. ట్రంప్ నోబెల్ శాంతి బహుమతి గురించి ఆలోచించేలోపే ఆ నామినేషన్ ఎంట్రీకి పుణ్యకాలం పూర్తయిపోయింది. మరో కారణం 2025 నోబెల్ శాంతి బహుమతి 2024లో చేసిన సేవలకు గాను నార్వే నోబెల్ అకాడమీ ప్రకటిస్తుంది. ఆ ఏడాదిలో ట్రంప్ అధికారంలోనే లేరు. ప్రపంచం కోసం చేసింది కూడా ఏం లేదు. In the long history of the Nobel Peace Prize, I think this committee have seen any type of campaign, media attention. We receive thousands and thousands of letters every year of people wanting to say what for them leads to peace. This committee sits in a room filled with the portraits of all laureates, and that room is filled with both courage and integrity. So we base only our decision on the work and the will of Alfred Nobel. ఇన్ని రోజులు నోబెల్ శాంతి పురస్కారం కోసం అర్హత లేకున్నా, అవకాశం లేకున్నా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ట్రంప్. ఇప్పుడు అది కూడా దక్కలేదు. శాంతి బహుమతి కోసం ప్రయత్నించినప్పుడే ప్రపంచ దేశాలపై టారిఫ్లతో విరుచుకుపడ్డ ట్రంప్ ఇప్పుడు ఇంకేం చేస్తారు? ప్రపంచ దేశాల్లో శాంతి లేకుండా చేస్తారేమో అని ప్రపంచ దేశాల నేతలతో పాటు అమెరికాలో నివసిస్తున్న విదేశీయుల్లో కలవరం మొదలైంది. మరి ట్రంప్ మామ ఏం చేస్తారో చూడాలి.